సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక ఘడియలో ఏదో ఒక ఘట్టంలో ప్రతికూలతలు ఉంటాయి. ఆ ప్రతికూలతలను బట్టి కలత చెంది గుండె చెదిరి బెంబేలెత్తిపోయావనుకో, దేవుని కార్యాలను నువ్వు స్వతంత్రించుకోలేవు. ఆ భయము, ఆ పిరికితనము, ఆ అవిశ్వాసము దేవుని కార్యాలను నీకు దూరం చేసింది. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదనంటే, అది రోగమైనా, అప్పులైనా, నిందలైనా, ఆర్థిక సమస్యలైనా, కుటుంబ పరిస్థితులైనా, ఇంతవరకు నిన్ను నడిపించి ఎన్నో ప్రతికూలతల్లో కృపనిచ్చి దాటించిన దేవుడు ఆయనే. ఇక ముందు కూడా ఆయనే నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు నీకు ఎదురైన ప్రతికూలతను బట్టి కలవరపడితే నువ్వు పొందలేవు, ఆగిపోతావు. కాబట్టి ప్రేమతో మీ అందరికీ చెప్పే మాట ఏంటిదనంటే, ఏ ప్రతికూలత నీ జీవితంలో ఉందో నాకు తెలియదు, కానీ భయపడి అవిశ్వాసాన్ని కనపరచొద్దు. దేవుడు నాకు సహాయం చేస్తాడని విశ్వసించు. అలా విశ్వసించి దేవుని కార్యాలను తలపోస్తేనే మంచి మనస్సు కలిగిన వ్యక్తివి.